అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంచిన చారు రసం పెట్టుకున్నామండి. అంటే మామూలుగా మనకి రసమేనండి, కాకపోతే ఇలా చేత్తో బాగా ఒక గిన్నెలో వేసి ఇలా మెదుపుతామండి. బెల్లం అన్నీ వేసి ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా చింతపండు అన్నీ వేసేసి కూడా ఇలా నలిపి ఇంకా నీళ్ళల్లో అలా వేసేదండి. మా అమ్మమ్మ గారు కాసేవాళ్ళండి, ఇట్లా మట్టి కుండలో కాసేవాళ్ళు. వీటిని వంచిన చారు అని మేము అంటామండి. ఇంకా ఈరోజు అది చేశానండి పిల్లల లంచ్ బాస్కెట్లోకి. ఇంకా అవి కాగుతూ ఉండగా కొంచెం ధనియాలు, పచ్చెనగపప్పు, కందిపప్పు, మిరియాలు, ఇంకా జీలకర్ర, కొంచెం చిన్న అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు ఇవన్నీ రోట్లో నూరానండి. ఆ ఉండ అది వేసేసానండి. రోట్లో నూరితే కొంచెం కచ్చా పచ్చిగా నలుగుతాయి అంటండి. అది మనకి మళ్ళీ అన్నంలో పోసుకున్నప్పుడు ఆ చారు తగులుతూ ఉంటాయి అమ్మ అని చెప్పేది. 1 స్పూన్ కారం వేసానండి. ఇంకొంచెం వేసానండి, మళ్ళీ తక్కువగా ఉందని కొంచెం వేసాను. ఇంకొంచెం ఇక అవన్నీ కాగుతూ ఉండగా కళాబళాగా ఇంకా ఇంకా వేసే ఏమీ లేవండి. ఇంకా కాగిచ్చేసుకుంటామేనండి. ఇంతేనండి. మనకి రసం మాదిరిగానే ఉంటాయి కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా, కొంచెం స్వీట్గా అనిపిస్తాయండి. వీటిని వంచిన చారు అని మా అమ్మమ్మ ఇలా కాసేదండి. వీటిని తాలింపు పెట్టేది కాదండి ఆవిడ, మామూలుగా డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం పిల్లలకి తినడానికి ఇష్టపడతారులే అని కొంచెం తాలింపు కూడా చేశానండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఆవాలు వేసి తాలింపు చేసేసి ఇంకా వేసేసానండి. ఇంకా అంతేనండి, మనకి వంచిన చారు రెడీ అయిపోయినట్టేనండి. వీటిల్లోకి నేను కాంబినేషన్గా పిల్లలకి లంచ్ బాస్కెట్లోకి దొండకాయ ఫ్రై కూడా చేశానండి. ఉట్టిగా తినలేరులే అనేసి మామూలుగా 2 కూడా చాలా బాగుంటాయండి కాంబినేషను. దొండకాయ ఫ్రై, వంచిన చారు. ఇంకా నూనె కాగిన తర్వాత డైరెక్ట్గా దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. దీంట్లో ఏమంటే నేను మార్నింగ్ కాకోకుండా నైటే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. దాంతో కూర పొడి పొడిలాడలేదండి. కొంచెం చిమిడిపోయినట్టుగా ముక్క అట్లా అయిపోయింది. ఒక్కొక్కసారి అంతే కదండి. నాకు పని పొద్దున్నే హడావుడిగా ఉండిద్దిలే అనేసి నైటే కట్ చేసేసింది అనమాట మా అమ్మాయి. ఇంకా కొంచెం ముక్క చిమిడిపోయినట్టుగా ఉంటే పిల్లలు ఇష్టపడరు, కాకపోతే తప్పదు, తినాల్సిందే. ఇక అలా మొత్తం ఇంకా సాల్టు, పసుపు ఇవన్నీ వేసేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం 1 స్పూన్ కారం వేసానండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పొడి పొడిలాడలేదండి, మొక్క చిమిడిపోయినట్టే ఉంది. ఇంకా ఏ రోజుకి తప్పదమ్మా ఇంతే అనేసి ఇంకా క్యారేజీ కట్టేసానండి పిల్లల లంచ్ బాస్కెట్లోకి. మనకి ఇంకా కూర కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.